హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎస్ఎస్సి CGL 2024 టైర్ 1 ఏదైతే రీసెంట్గా కంప్లీట్ అయిందో, అంటే మన సెప్టెంబర్ 26th ఆర్ 27th మనకేంటంటే ఈ CGL 2024 టైర్ 1 ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎగ్జామినేషన్ అనేది అయిపోయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్ ఏంటి అంటే, సార్ ఏదైతే మేము ఎగ్జామ్ రాసామో దాని యొక్క ఆన్సర్కి కానివ్వండి, లేదా దాని యొక్క రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉందో ఆ రెస్పాన్స్ షీట్ అనేది మనకు ఎప్పుడు వస్తుంది, ఓకేనా, ఆ రెస్పాన్స్ షీట్ అనేది మనకు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఎందుకు ఆ డౌట్స్ ఉన్నాయంటే దానికి కూడా రీజన్స్ ఉన్నాయి, ఓకేనా. కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఈ టైర్ 1 ఏదైతే ఓకేనా రెస్పాన్స్ షీట్ వస్తుందో లేదా ఆన్సర్కి వస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే టైర్ 2 యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము అని చెప్పేసి చాలామంది ఉన్నారు. సో అదేవిధంగా ఈ ఆన్సర్కి యొక్క అప్డేట్ అనేది మనకు ఇప్పుడే రావడం అనేది జరిగింది. సో ఆన్సర్కి అనేది ఎప్పుడు వస్తుంది అంటే, సో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ఏంటంటే ఈ ఆన్సర్కి యొక్క లింక్ అనేది ఇచ్చాను. అక్కడ నుంచి మీరు మీ యొక్క ఆన్సర్కి అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఆన్సర్కి అనేది అఫీషియల్ అప్డేట్ ప్రకారంగా చూస్తే ద లాగిన్ ఫామ్ విల్ బీ అవైలబుల్ బిట్వీన్ 17 hours, అంటే ఈరోజు సాయంత్రం 5 గంటలకి, ఓకేనా, 5 PM, ఈరోజు సాయంత్రం 5 PM నుంచి అవైలబుల్ ఉంటుంది అంటున్నారు. ఎంతవరకు? 6వ తారీఖు వరకు. సో 3rd నుంచి 6th వరకు, ఓకేనా, 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మీకు ఏంటంటే ఈ ఆన్సర్ కీ అనేది అవైలబుల్ ఉంటుంది అంటున్నారు. సో ఈ ఆన్సర్ కీ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఏదైతే క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేశారో, ఎన్ని క్వశ్చన్స్ రైట్ అయ్యాయి అంటే ఇక్కడ నుంచి మీరు మీ యొక్క స్కోర్ అనేది చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. మీ స్కోర్ అనేది ఎంత స్కోర్ వస్తుంది. లెటెస్ట్ ఒక 140 వస్తుంది. సో 140 వస్తే నేను టైర్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే ఎస్, ఆబ్వియస్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. 135+ వచ్చినా కూడా మీరు ఏం చేయాలి, మీరు టైర్ 2 యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకు? మన టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్లో ఉంది. డిసెంబర్ అనేది చాలా దూరంలో లేదు, చాలా దగ్గరలోనే, అంటే దగ్గర మనకు 2 months టైమే మాత్రమే ఉంది ఇప్పటి నుంచి, ఓకేనా, 2 months టైం. సో ఈ 2 months టైంలో మీరు ఏంటంటే ఎన్ని ఎక్కువ అయితే అన్ని మార్క్స్ అనేవి రాయాలి. క్లియరా? సో ఇది ఒక చిన్న అప్డేట్ ఎస్ఎస్సి CGL 2024 టైర్ 1 ఎగ్జామ్కి. సో మన ఆన్సర్కి అనేది ఈవినింగ్ 5 PM వస్తుంది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మేబీ ఎగ్జాక్ట్గా 5 PMకి రాకపోవచ్చు, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే 5 PMకి ఎగ్జాక్ట్లీ కూర్చొని ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే సర్వర్ పైన అటాక్ అనేది చేస్తారు. అటాక్ ఇన్ ద సెన్స్ ఏంటి, ఆన్సర్కి చెక్ చేయడం కోసం అందరూ సర్వర్లోకి లాగిన్ అవ్వడం అయితే చేస్తారు. దానివల్ల మేబీ రాకపోవచ్చు. బట్ ఈరోజు నైట్ కల్లా, ఓకేనా, ఈరోజు నైట్ కల్లా ఆన్సర్ కీ అనేది అందరికీ ఓపెన్ అవుతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి, మీ యొక్క రోల్ నెంబర్ అనేది, ఓకేనా, మీ అడ్మిట్ కార్డులో మీ యొక్క రోల్ నెంబర్ అనేది ఉంటుంది. ఆ రోల్ నెంబర్ అనేది రాసుకోండి. అండ్ దాంతోపాటు పాస్వర్డ్ వచ్చేసరికి మీ డేట్ ఆఫ్ బర్త్. ఈ 2 డీటెయిల్స్ కనుక ఉంటే మీరేం చేయొచ్చు, మీ యొక్క ఆన్సర్ కీ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ టైం పీరియడ్ మాత్రమే మీకు ఆన్సర్ కీ అవైలబుల్ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఏదైతే టైం పీరియడ్ కంప్లీట్ అయిపోతుందో, అంటే 6వ తారీఖు అనుకోండి, 7th of October, ఓకేనా, చాలామంది ఏం చేస్తారంటే టైం పీరియడ్ అయిపోయిన తర్వాత కామెంట్స్లో పెడతారు, సార్ ఆన్సర్కి నేను డౌన్లోడ్ చేసుకోలేదు, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే లేదు, ఓకేనా. ఈ టైం ఫ్రేమ్ లోపలే, ఈ టైం పీరియడ్ లోపలే మీరు మీ ఆన్సర్కి అనేది డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. క్లియర్? సో ఇది చిన్న అప్డేట్ ఎస్ఎస్సి CGL 2024 గురించి. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎస్ఎస్సి CGL 2024 ఎగ్జామినేషన్.